వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. కాంగ్రెస్ లోనే హిందుత్వ వ్యతిరేక డిఎన్ఏ ఉందా అంటే అవుననే వినిపిస్తుంది. కౌరవ వంశం వినాశనానికి ధృతరాష్ట్ర దుర్యోధనులు కారణమన్నట్లు ప్రస్తుత కాంగ్రెస్ వినాశనానికి రాహుల్ గాంధీతో పాటు అతని సహచరులు కారణమవుతున్నారని సోషల్ మీడియా వ్యాప్తంగా వినిపిస్తోంది. రాహుల్ సోనియా మెప్పు పొందడానికి అన్నట్టుగా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మొదలుకొని గల్లీలో ఉండే కౌన్సిలర్ల వరకు అందరూ హిందుత్వంపై అవాక్కులు చెవాకులు పేల్చేవారు. ప్రజలు ఇచ్చిన పదవిని అభివృద్ధి పనులకు కాకుండా హిందుత్వంపై విషం కక్కేందుకు వినియోగిస్తున్నారు. కేంద్రంలో 3వ దఫా బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాహుల్ గాంధీ సహా కాంగ్రెస్ నేతలకు ఒంటిపై గొంగలి పురుగు పాకినట్లు అవుతుందేమో. ఈ సందర్భం లేకున్నా హిందుత్వం, మంత్రాలు, హిందూ ఆచారాలపై ఇష్టారీతిగా వ్యాఖ్యలు చేస్తున్నారు. తెలంగాణలో 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. నాటి బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత, బీజేపీ నుంచి సరైన నాయకత్వం లేకపోవడంతో అది కాంగ్రెస్ పార్టీకి ప్లస్ గా మారి ఆ ఎన్నికల్లో బార్డర్ మార్కులతో సీఎం పదవిని చేపట్టారు. ఎన్నికల్లో గెలిచేందుకు 6 గ్యారెంటీలు, 420 హామీలు ఇచ్చారు. బీఆర్ఎస్ పై వ్యతిరేకత, కాంగ్రెస్ హామీలతో వారి మాయలో పడిపోయిన తెలంగాణ ప్రజలు వారికి పట్టం కట్టారు. కానీ కాంగ్రెస్ ఏం చేస్తుంది? అధికారంలో వచ్చిన నాటి నుంచి హిందూ వ్యతిరేక కార్యక్రమాలే చేపడుతోంది. మొన్నటికి మొన్న తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల శామెల్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. బ్రాహ్మణులు వేద మంత్రాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చానీయాంశంగా మారాయి. ఈ ఘటన ఎక్కడో మారుమూల గ్రామంలో జరగలేదు. మార్చి 12న గాంధీ భవన్ లో టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో చోటు చేసుకుంది. గాంధీ భవన్ లో జరిగిన టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో బ్రాహ్మణ పండితులు వేద ఆశీర్వచనం పలికారు. ఈ సందర్భంగా సభలో మాట్లాడిన ఎమ్మెల్యే మందుల శామెల్ దేశంలో ఆదివాసులు, దళితులకు ప్రమాదం పొంచి ఉందని, మనువాద వ్యవస్థ ప్రభావం పెరుగుతోందని, సమాజ నిర్మాణం దెబ్బతింటుందని వ్యాఖ్యానించారు. అయితే అదే సమయంలో వేద మంత్రాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదానికి కారణమయ్యాయి. ఇందాక ఒక బాపనాయన ముచ్చట చదివిండని, ఆయన ఏమన్నాడో తెలియదని అసభ్య పదజాలంతో వ్యాఖ్యలు చేశారు. మరి అక్కడే ఉన్న కాంగ్రెస్ నాయకులు ఆయనను అడ్డుకున్నారా అంటే అదీ లేదు. మరి అక్కడున్న వారంతా హిందుత్వ వ్యతిరేకులుగానే పరిగణించాలా వద్దా? అక్కడున్న వారు ఎవరూ ఆయన్ని అడ్డుకోలేదు. మరి టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన కంబంపల్లి సత్యనారాయణ శాతం ఎందుకు అడ్డుకోలేకపోయారు? మీరు రమ్మంటానే కదా ఆ బ్రాహ్మణులు వచ్చి ఆశీర్వాదం ఇచ్చింది. ఆయనంతటా ఆయన వచ్చి మీకు ఆశీర్వాదం ఇస్తా అని చెప్పాడా? కాంగ్రెస్ ఎమ్మెల్యే మాత్రమే ఇలా ఉన్నాడు అనుకుంటే పొరపాటు. గత ఏడాది డిసెంబర్లో కాంగ్రెస్ పార్టీ సమావేశంలో రేవంత్ చేసిన వ్యాఖ్యలు సైతం వివాదాస్పదమే అయ్యాయి. భక్తుల మనోభావాలు, ఆచారాలను కించపరిచేలా వ్యాఖ్యానించారు. 3 కోట్ల మంది దేవుళ్ళు ఎందుకున్నారని ప్రశ్నించారు. మనకు దేవుడిపైనే ఏకాభిప్రాయం లేదని వ్యాఖ్యానించారు. హిందువుల్లో ఎంతమంది దేవతలున్నారు? 3 కోట్ల మంది ఉన్నారా? మరి అంతమంది ఎందుకున్నారు? పెళ్లి చేసుకున్నోడికి హనుమంతుడున్నాడు, రెండో పెళ్లిళ్ళు చేసుకునేటోళ్లకు ఇంకొక ఆయన దేవుడున్నాడు, మందు తాగేటోళ్లకు ఏ దేవుడున్నాడు, ఓ దేవుడున్నాడు, ఎల్లమ్మ, పోచమ్మ, కళ్ళు పోయాల, కోడి కోయాల అనేటోళ్లకు ఓ దేవుడున్నాడు, పప్పన్నం తినేటోళ్లకు ఒక దేవుడున్నాడు, అన్ని రకాల దేవుళ్ళున్నారు అంటూ హిందూ దేవుళ్లను, హిందుత్వంపై తన పైత్యాన్ని కక్కారు. ఎమ్మెల్యే, సీఎంఎలకే ఇది ఆగిపోయిందా అంటే కాదు. రాజ్యాంగాన్ని చేతబట్టి ఎంపీగా ప్రమాణం చేసిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రమాణం చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే దాని విలువలను విస్మరించడం రాజ్యాంగం పట్ల ఆయనకున్న చిత్తశుద్ధిని తెలుస్తోంది. జై సంవిధాన్, జై హింద్ అని చేసిన నినాదాలు హిందూ వ్యతిరేకతను ప్రతిధ్వనించాయి. కులమతాలకు అతీతంగా సర్వమానవ శ్రేయస్సు కోసం పనిచేస్తానని జూన్ 25న ప్రమాణం చేసిన రాహుల్ గాంధీ జూలై 1న హిందూ సమాజంపై విషం చిమ్మడం రాజ్యాంగ విలువలకే అవమానం. ఈ దేశాన్ని సుదీర్ఘకాలం పాటు పరిపాలించిన జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీల కుటుంబ ప్రతినిధిగా రాజకీయాల్లో రాణిస్తున్న రాహుల్ గాంధీ ఈ దేశ మెజారిటీ ప్రజలపై, వారి విశ్వాసాలపై మాటలు తూటాలతో దాడులకు తెగపట్టం అప్రజాస్వామికం. హిందువులు హింసావాదులు, విధ్వంసకారులు, కుట్రదారులు అంటూ నిరాధార ఆరోపణలు చేయడం అలౌకిక కాక మరేంటి? భిన్నత్వంలో ఏకత్వాన్ని కాపాడుతున్న హిందుత్వంపై హింసావాదులుగా, విధ్వంసకారులుగా ముద్ర వేయడం మూర్ఖత్వం. సాటి లేని దేశ సమగ్రకు, పరంపరకు రాహుల్ వ్యాఖ్యలు మాయని మచ్చ. మైనారిటీలు దేశానికి గర్వకారణం, అన్ని రంగాల్లోనూ దేశాన్ని ప్రాతినిధ్యం వహిస్తున్న దేశభక్తులు వారు అంటూ రాహుల్ గాంధీ ఓటు బ్యాంకు మాటలు మాట్లాడటం మెజారిటీ ప్రజల మనోభావాలను గాయపరచడమే. దాదాపు 6 దశాబ్దాలుగా పైగా ఈ దేశ పీఠంపై కూర్చున్న కాంగ్రెస్ నేడు ప్రజల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ ప్రచారం పొందాలనుకోవడం సముచితం కాదు. 15 నిమిషాల్లో హిందువులను అంతం చేస్తానన్న అక్బరుద్దీన్ ఓవైసీ సనాతన ధర్మాన్ని పెకిలించి వేస్తానని వెకిల మాటలు మాట్లాడిన ఉదయనిధి స్టాలిన్ వంటి నేతల సరసన రాహుల్ గాంధీ కూడా చేరడం లోక్సభలో ప్రతిపక్ష నేత స్థాయిని తగ్గించే విషయం. ఓటు బ్యాంకు రాజకీయాలను దృష్టిలో ఉంచుకొని లౌకికవాద ముసుగులో హిందుత్వంపై దాడి చేసి నేటి నాగరిక సమాజం హర్షించదు. ఆకాశంపై ఉమ్మేస్తే ఏమవుతుంది? తిరిగి వచ్చి మన ముఖం మీదే పడుతుంది అనే విషయం సుస్పష్టం. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా హిందూ వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు. గంగలో మునిగితే పేదరికం పోతుందా అని విమర్శించడం హిందువుల మనోభావాలను దెబ్బతీయడమే. ఇఫ్తార్ విందులు ఇస్తే, పాస్టర్లు, మౌలీలకు జీతాలు ఇస్తే పేదరికం పోతుందా అని మల్లికార్జున ఖర్గే ఎందుకు ప్రశ్నించలేదు?
ఇదేనా కాంగ్రెస్ చెప్పే సెక్యులరిజం? దేశంలో మెజారిటీ ప్రజలైన హిందువులు ఒక్కటవుతున్న తరుణంలో కూడా రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ హిందూ వ్యతిరేకమైన విధానాలు అనుసరిస్తున్నాయి. హిందుత్వం గురించి మాట్లాడే వారంతా హింసను ప్రేరేపిస్తున్నారని, ఆ హిందుత్వవాదులందరినీ తరిమి కొట్టాలని, ఆర్ఎస్ఎస్ బీజేపీలను వ్యతిరేకించాలని చెబుతూ మైనారిటీల పేరుతో ముస్లింలను వెనకేసుకొస్తున్నారు రాహుల్ గాంధీ. కాంగ్రెస్ పార్టీ ఆది నుంచి ముస్లిం సంతుష్టీకరణ విధానాలే అనుసరిస్తున్న రాహుల్ గాంధీ ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ లాగా ఎప్పుడు మాత్రం బహిరంగంగా హిందుత్వాన్ని వ్యతిరేకించలేదు, దూషించలేదు. అందుకే ఇంతకాలం దాకా ఆ పార్టీ బతికి బట్టగలిగింది. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్ లో పెట్టండి. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయం ఏదైనా నిస్సంకోచంగా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఆర్థికంగా మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఆర్ వాయిస్ కి చాలా 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 అవసరం. ఆర్థికంగా మీ సపోర్ట్ కోసం ఆర్ వాయిస్ ఎదురు చూస్తూ ఉంటుంది. సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.